ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రాజధాని కోసం కష్టపడుతుంటే మరి ఆ రోజు ప్రతిపక్షం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 3000 ఎకరాలు కాదు 4000 ఎకరాలు తీసుకున్నా కూడా రాజధానికి అభ్యంతరం లేదని ఆ రోజు మరి ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీఎం అవ్వగానే మరి 3 రాజధానులు అన్న ధోరణితో ఆయన చేస్తాం, ఇది కరెక్ట్ అయిన భావం కాదు. ప్రజలు కూడా ఈరోజు కరోనాలో కూడా అదే 3 రాజధానిలో కూడా చాలా బాధతో క్లిష్ట పరిస్థితులతో వాళ్ళు ఈరోజు మహిళలు బయటకు రావటం చాలా బాధాకరంగా ఉంది. భూమినిచ్చిన రైతులకి మనశ్శాంతి కలగకుండా ఆయన ఇష్టారాజ్యంగా చేయటం అది కరెక్ట్ అయిన సందేశం కాదని నా ఒక ఆకాశ. రైతులకి ఏ విధంగా అయితే అన్యాయం చేశాడో ఆ విధంగా చిత్తుగా రేపు రాబోయే 24 కల్లా బుద్ధి చెప్పే అవకాశం త్వరలోనే ఉందని నేను సభాముఖంగా చెప్పడం జరిగింది. ఈ రాజధాని భూముల కోసం ఆ రోజు పండే పళ్ళాలు కూడా రాజధాని బాగుండాలన్న ఆలోచనతో ఇస్తే మరి ఈరోజు సీఎం హోదాలో ఉండి ఇలా చేయటం ఇది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. అయినా కూడా రేపు రాబోయే ఓటు ద్వారాగా ప్రజలే ఆయనకి గుణపాఠం చెప్తారు. అదేవిధంగా పక్కన కేసీఆర్ కూడా ఆ రకంగా చేయబట్టే ఈరోజు ఓడిపోయాడు.